హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అదేవిధంగా ఆగస్టు 29వ తేదీ శనివారం రోజున సరిగ్గా సాయంత్రం 4 తర్వాత ఈ యొక్క ఫోన్ కాల్ అనేది మీకైతే అందబోతుంది. మరి ఆ వ్యక్తి యొక్క ఫోన్ కాల్ అనేది ఎవరు చేస్తారు? ఆ వ్యక్తి సాధారణమైనటువంటి వ్యక్తి అయితే కానే కాదండి. ఈ కాల్ అయితే మీరు అనుకున్నటువంటి విషయాన్ని కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయం అయితే మీ దగ్గరికైతే చేరబోతుంది. అదే మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేయబోతుంది. మరి ఇంతకు ఆ వ్యక్తి ఎవరు, ఆ కాల్లో ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియోకి చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తుల యొక్క వృషభ రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క వృషభ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ రాశి వారి గురించి చెప్పాలంటే వీరు కొత్త అవకాశాలను స్వీకరించేటటువంటి వారుగా, కొత్త ఆలోచనలు వీరి ముందు ఉండేటటువంటి వారుగా కూడా, అకస్మాత్తుగా వచ్చేటటువంటి మార్పులను కూడా వీరు అంగీకరించేటట్లుగా కొన్నిసార్లు వీరికి ఒక అవకాశం అనేది విలువను, అంటే వెంటనే అవకాశాలను అర్థం చేసుకోగలరు. ఇప్పుడు మీ యొక్క జీవితంలో చాలా చాలా కీలకమైనటువంటి అంశంగా మారబోతుంది. అయితే గత కొద్ది రోజులుగా మీరు ఒక మార్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మీ యొక్క జీవితంలో ఒక అవకాశం అనేది రావాలనే అంశం ఊహించినటువంటి విధంగా ఉండాలని అనుకుంటున్నారు. మీరు ఇలా అనుకుంటూ ఉంటున్నారు. కానీ ఏదైనా కొత్త అవకాశం అనేది వస్తే బాగుంటుందనేసి మీ యొక్క మనసులో కూడా బలమైనటువంటి ఆలోచన మీకైతే ఎక్కువగా ఉంటుంది. అదే ఇప్పుడు ఒక కాల్ రూపంలో మీకైతే అందబోతుంది. చాలా ముఖ్యమైనటువంటి విషయం అయితే వినబోతున్నారు. ఇక రేపటి రోజున సాయంత్రం 4 గంటల తర్వాత మీకు ఒక కాల్ అనేది వస్తుంది. ఒక వ్యక్తి వలన మీరు చాలా కాలంగా మాట్లాడకుండా ఉన్నటువంటి వ్యక్తి అయినా కానీ, ఒక ఆఫీస్ బిజినెస్, ఇలా పాత పరిచయానికి సంబంధించినటువంటి వ్యక్తి కావచ్చు. ముఖ్యంగా మీరు ఆ యొక్క నెంబర్ చూసినప్పుడు కొంచెం ఆశ్చర్యపోతారు. ఆ యొక్క కాల్లో ఒక ముఖ్యమైనటువంటి విషయం అనేది, అంటే మొదట ఇది చాలా చిన్న అంశంగా మీకైతే అనిపిస్తుంది. కానీ అదే విషయం మీ యొక్క జీవితంలో ఒక పెద్ద మార్పుకు అవకాశాలను తీసుకువస్తుంది. మీరు కూడా ఊహించలేరు. ఆ క్షణంలో మీ యొక్క మనసులో ఇదంతా కూడా నిజంగానే జరుగుతుందా లేదా, ఎవరైనా కానీ నా కోసం, సరదా కోసం ఏదైనా ప్రాంక్ అనేది చేస్తూ ఉన్నారా, అంటే నన్ను ఆట పట్టిస్తున్నారా, ఆట పట్టించడానికి ప్లాన్ చేస్తున్నారా అనేది మీ మనసులో కలగడం అనేది జరుగుతుంది. అయితే మీరు ఆశ్చర్యం, ఉత్సాహం రెండూ కూడా పెరిగిపోవడాన్ని మీరైతే ఖచ్చితంగా గమనిస్తారు. అయితే అదే టైంలో ఆ యొక్క మైండ్లో ఆ యొక్క కాల్ చూసి ఖచ్చితంగా షాక్ అవుతారు, సర్ప్రైజ్ అవుతారు. మీరు తర్వాత అంతా కూడా నిదానంగా మీలో ఒక క్యూరియాసిటీ అనేది పెరుగుతుంది. ఏంటి విషయం అనేది మీకైతే అనిపిస్తుంది. మరి మీరు వెంటనే ఆ యొక్క నిర్ణయం అనేది తీసుకోవాలి. అసలు ఆ యొక్క పరీక్షలన్నింటినీ కూడా ఉండబోతున్నాయి. మరి అసలు ముఖ్యమైనటువంటి కాల్ అనేది వచ్చిన తర్వాత ఆ యొక్క విషయం అంతా కూడా మీకు ఒక ట్విస్ట్ ఏంటంటే, ఆ యొక్క కాల్ వచ్చిన విషయం అంటే ఆ కాల్ ద్వారా మీకు అందించినటువంటి విషయం మీరు ఊహించిన దానికంటే కూడా పెద్దదిగా ఒక ఉద్యోగ అవకాశం, లేదంటే ఆర్థికపరమైనటువంటి మార్పు, మీ యొక్క జీవితాన్ని మార్చేసేటటువంటి నిర్ణయం. ఇది మీకు డబుల్ షాక్ ఇవ్వడం అనేది అంతా కూడా జరుగుతుందన్నమాట. మీరు ఈ యొక్క కాల్ తర్వాత ఒక నిర్ణయం అనేది తీసుకుంటారు. అదే నిర్ణయం మీ యొక్క జీవితాన్ని మలుపు తిప్పబోతుంది. అయితే మరి ముఖ్యమైనటువంటి అంశం, మీరు సరిగ్గా కనుక స్పందిస్తే మీ యొక్క జీవితం అంతా కూడా
చాలా వరకు మెరుగుపడుతుంది. మీరు ఎదుగుతారు. మీ యొక్క నిర్లక్ష్యం అనేది చేస్తే కనుక మీకైతే గొప్ప అవకాశాన్ని కోల్పోయేటటువంటి ప్రమాదం కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క ఫోన్ కాల్ అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ యొక్క పరిస్థితి అంతా కూడా ఈ కారణాలు, మీ యొక్క కర్మ ఫలితం, మీ యొక్క ప్రయత్నాలు, మీకు రావాల్సినటువంటి అవకాశాలు, ఇటువంటివన్నీ కూడా కలుపుకొని ఈరోజు మీకు ఊహించని రూపంలో ఒక పెద్ద అవకాశంగా ఒక ఫోన్ కాల్ రూపంలో అది కూడా రావటం అనేది కూడా ఆశ్చర్యపోయే అవకాశం అయితే మీకు ఆనందాన్ని కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే ఇప్పుడు గ్రహస్థితి ప్రకారం గురుడు శుభ ఫలితాలను ఇస్తున్నాడు మరియు బుధుడు కమ్యూనికేషన్స్ ద్వారా మార్పులు తెస్తున్నాడు. అందుకే ఈ కాల్ అనేది మీకు రాబోతుంది. అయితే దీనివల్ల ఈ యొక్క జీవితంలో జరిగేటటువంటి కొన్ని లాభ నష్టాలు ఏంటంటే మీరు కొత్త ఆశలు అనేవి మీకైతే రాబోతున్నాయి. అలాగే మీ యొక్క జీవితంలో మంచి ఎదుగుదల అనేది ఉండబోతుంది. అలాగే ఆర్థికపరమైనటువంటి ఊహించినటువంటి లాభం అనేది మీకైతే రాబోతుంది. అయితే ఈ విషయంలో మీరు చిన్న జాగ్రత్తలు అనేవి పాటించక తప్పదు. మీరు ఏదైనా సరే తొందరపడి నిర్ణయాలు అనేవి తీసుకోకండి. నిదానంగా ఆలోచించి తీసుకోవడమే మీకైతే మంచి ఫలితాన్ని అయితే ఇస్తుందన్నమాట. అయితే ఈ రోజున మీరు మరికొన్ని జాగ్రత్తలు, చిన్న పరిహారాలు ఈ రోజున గురుగ్రహానికి సంబంధించినటువంటి దాంట్లో ప్రత్యేకమైనటువంటి పరిహారాలు ఏంటనేది కూడా తెలియజేస్తున్నాము. పూర్తిగా విని అర్థం చేసుకోండి. వెంటనే పూర్తిగా ఒప్పుకోకండి. ఏమైనా సరే కొన్ని వివరాలు అనేవి చెక్ చేసుకొని అప్పుడే ముందుకు వెళ్ళడం అయితే చాలా మంచిది. అలాగే ఈ రోజున విష్ణువు లేదా మహాగురువు వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించడం, శ్రీ మహాలక్ష్మీదేవిని మీరు పూజించడం అయితే ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అలాగే పసుపు రంగు వస్త్రాలను దానం చేసినా కూడా ఈ రోజున మీకైతే ఉత్తమమైనటువంటి ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయి. ఓం నమో భగవతే వాసుదేవాయ అని 108 సార్లు జపించండి. లేదంటే ఓం శ్రీ మాత్రే నమః అని 108 సార్లు జపించండి. ఏదైనా కూడా పసుపు రంగుతో కూడిన పూలను దేవుడికి సమర్పించండి. ఈ యొక్క ఎదుగుదలను కాపాడుకోవడంలో కీలకమైనటువంటి పాత్ర అనేది పోషిస్తుంది. ఈ రోజున ఈ యొక్క అంటే ఫోన్ కాల్ అనేది ఒక మాట కానీ లేదంటే ఒక నిర్ణయం కానీ ఇవి మీ యొక్క భవిష్యత్తును మార్చివేయబోతున్నాయి. గుర్తుంచుకోండి. మీ యొక్క జీవితంలో కొన్ని అవకాశాలు ఒక్కసారిగా మాత్రమే రాబోతున్నాయి. ఆ యొక్క కాల్ ఏంటనేది, ఆ యొక్క అవకాశం వచ్చిన వెంటనే అవకాశం అనేది కావచ్చు. ఎందుకంటే ఈరోజు మీకు వచ్చినటువంటి ఆ యొక్క కాల్ అనేది మీ యొక్క జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి శక్తిని కూడా మీకైతే కలిగి ఉండబోతుంది. మీరు చాలా జాగ్రత్తగా గమనించి ముందుకు వెళ్తారనేసి ఆశిస్తున్నాను. అవకాశం చిన్నదైనా పెద్దదైనా మనం ఎప్పుడు ఒక అవకాశం మాత్రమే అస్సలు వదులుకోకూడదు. అంటే అదంతా కూడా మన యొక్క జీవితంలో చాలా పెద్ద ఫలితాన్ని అయితే చూపించేటటువంటి శక్తిని కూడా కలిగి ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. సో తెలుసుకున్నారు కదండి వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో జై సంతోషి మాతని కామెంట్ చేయడం మర్చిపోకండి.